అందరికీ నమస్కారం అండి. ద యూనిపవర్ ఛానల్ తరపు నుంచి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, మనిషికి జ్ఞానేంద్రియాలు 5 ఉంటాయి కదా. ఆ 5 సెన్స్ ఆర్గన్స్ ద్వారానే మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. దాని ద్వారానే మనకి కోరికలు పుడతాయని తెలుసుకున్నాం, అవును కదా. ఈ కోరికలు అనేవి మరి ఇంకా అసలు కోరిక పుట్టడానికి బలమైన కారణం ఏంటి అంటే, ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం అంటే చాలా ఇన్ఫర్మేషన్స్ తీసుకుంటున్నప్పటికీ, చాలా నాలెడ్జ్ తీసుకుంటున్నప్పటికీ ఒక వ్యక్తి ఒకదాని మీదే ఎందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఒక రంగంలో ముందుకెందుకు వెళ్తారు, అసలు ఈ కోరికలు మనిషిని ఎటువైపుకి తీసుకెళ్తాయి. మరి కొంతమంది అదే కోరికతో ముందుకెళ్తున్నారు, కొంతమంది కోరికలతో లైఫ్లో పాడైపోతూ ఉన్నారు. అసలు ఈ కోరికలకి గల కారణం ఏంటి అనే దాని గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎప్పుడూ ఒకసారి ఏదో ఒక స్వీట్ తిన్నాం మనం ఒక ప్లేస్లో, అది చాలా బాగుంది అనిపించింది. అలా ఒక్కసారి తిన్న వెంటనే అది మన ఫేవరెట్ ఫుడ్ అయిపోతుందా? దాని మీద మనకి అంత ఇష్టం వచ్చేస్తుందా అంటే మేబీ రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఆ ఫుడ్ దొరికే ప్లేస్ కనుక మనకి తెలిస్తే మనం దాని మీద ఆసక్తి చూపిస్తాము. ఒకసారి తిన్నప్పుడు బాగుంది కదా, మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళి తిందాము అని చెప్పి ఆసక్తి చూపించి అక్కడికి వెళ్తాము, ఆ ఫుడ్ మళ్ళీ తింటాము. లేదు అంటే మనం ఎలా దాన్ని తయారు చేయాలో చేసుకుని తింటాం. అలా 1-2 సార్లు తిన్న తర్వాత దాని మీద కనుక మనకి ఎక్కువ మమకారం అనేది కలిగిందనుకోండి, అది మన ఫేవరెట్ ఫుడ్గా మారిపోతుంది. అట్లాగే ఇప్పుడు మన ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే చెప్తారు, అలాగే ఫేవరెట్ కలర్ ఏంటంటే చెప్తారు. కొంతమందికి అవి ఫేవరెట్ అయిపోతూ ఉంటాయి. మరి ఒక లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే ఎలాంటి కోరికలు ఉండాలి, అవి లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్తాయి, అసలు కోరిక అనేది ఎలా క్రియేట్ అవుతుంది అంటే నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇప్పుడు ఒక తల్లి తన పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది కదా. అట్లాగే గుడికి వెళ్ళారంట, ఒక పెద్ద టెంపుల్కి వెళ్ళారంట. మన అయోధ్య రామప్రతిష్ఠ జరిగింది కదా రీసెంట్గా, అలాంటి ఒక ప్లేస్కి వెళ్ళారు ఒక తల్లి తన పిల్లల్ని తీసుకుని. అంతమంది క్రౌడ్ ఉన్న ప్లేస్లో ఆ బిడ్డ తప్పిపోయాడట. అరే నా బిడ్డ తప్పిపోయాడని ఆవిడ కౌంటర్ దగ్గరికి వెళ్ళి, అనౌన్స్మెంట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి చెప్పిందంటే, ఆవిడ దగ్గరలో పోలీసులు ఉండే నా బిడ్డ కనిపించట్లేదండి అని చెప్పేసి బాధపడుతూ ఏడుస్తూ ఉందట. అక్కడ వాళ్ళు ఆవిడ చోట కూర్చోబెట్టి చాలా సెట్ చేసి తర్వాత ఇలా తప్పిపోయిన పిల్లలందరినీ తీసుకుని ఒక ప్లేస్లో పెట్టి ఆ తల్లిని కూడా అక్కడికి తీసుకెళ్లారట. అమ్మ ఇక్కడ పిల్లలు ఉన్నారు, నీ పిల్లలు ఉన్నారేమో చూడు అని చెప్పారట. అంటే తను వచ్చి చూసి ఆ పిల్లల్లో ఎవ్వరూ కూడా తన పిల్లాడు కాదు అని చెప్తుంది. అయ్యా అదేంటమ్మా, చాలా అందంగా ఉన్నారు, చాలా బొద్దుగా ఉన్నారు, మంచి కాస్ట్యూమ్స్ ఉన్నాయి, చక్కగా మాట్లాడుతున్నారు, మంచి ఆరోగ్యంగా ఉన్నారు, వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళని నీ బిడ్డగా తీసుకోవచ్చు కదా, నీ బిడ్డగా వాళ్ళని దగ్గరికి తీసుకోవచ్చు కదా ఎవరో ఒకరిని అని అడిగితే ఆ తల్లి అంటదట, నా బిడ్డ నా దగ్గరికి వస్తేనే నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను. ఎందుకంటే ఆ బిడ్డ మీద ఉన్న మమకారం అలాంటిది. ఆ బిడ్డ యొక్క లక్షణాలను చూసి కాదు నేను అతన్ని ప్రేమించింది, ఆ బిడ్డ యొక్క ఆకారాన్ని చూసి కాదు నేను ఇష్టపడింది. ఏంటి అంటే అతని మీద నేను పెంచుకున్న మమకారం ఏదైతే ఉందో ఆ మమకారాన్ని బట్టి నేను నా బిడ్డే కావాలని కోరుకుంటున్నాను. అంటే ఎంత అందమైన బిడ్డనిచ్చినా కానీ ఎక్కడైతే మమకారం ఉందో, ఎక్కడైతే ఆసక్తి ఉందో అదే కావాలని కోరుకుంటాం. కానీ ఎలాన్ మస్క్ ఆస్తితో సహా తన బిడ్డను మనకి ఇస్తానంటే తీసుకుంటామా? మన బిడ్డని ఇమ్మంటే ఇస్తామా? ఇవ్వం కదా. ఎంత బాగుంటాడు వాళ్ళ బాబు. కానీ మనం కావాలంటే నీ బిడ్డని కూడా నా దగ్గరికి పంపించి పెంచుకుంటాను, కానీ నా బిడ్డనైతే నీకు ఇవ్వను అని చెప్తాం. ఎందుకు కారణం? ఆసక్తి, మమకారం, దాన్నే అటాచ్మెంట్ అంటాం. అంటే ఏదైనా ఒక పని పట్ల కానీ, ఏదైనా ఒక వస్తువు పట్ల కానీ, ఒక బంధం పట్ల కానీ, ఒక రిలేషన్ పట్ల కానీ మనం ఏర్పరచుకున్న అటాచ్మెంట్ ఏదైతే ఉందో ఆ అటాచ్మెంటే కోరికగా మారుతుంది. నిజంగా ఇది కావాలి అనే కోరిక ఎప్పుడు పుడుతుంది మనిషికి అంటే, దాని మీద వాళ్ళకి ఆసక్తి ఉన్నప్పుడు, మమకారం ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఈ అటాచ్మెంట్ ఉంటుందో అప్పుడే లోపల నుంచి రగిలించే కోరిక పుడుతుంది. ఆ కోరికే ఆ మనిషికి లక్ష్యంగా మారుతుంది. మరి ఈ కోరికల్ని ఎలా ఉంటాయి, అసలు ఈ కోరికల ద్వారా వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అని మనం అందరం ఆలోచిస్తూనే ఉంటాము.
గత వీడియోలో కొన్ని విషయాలు అంటే సెన్స్ ఆర్గాన్స్ ద్వారా వచ్చే కొన్ని రకాల కోరికలు, పుట్టే కోరికల వల్ల మనం ఎలా ఇబ్బందులు పడుతున్నాము అనే విషయాలు తెలుసుకున్నాము. మరి దాంతోపాటు ఇంకొకటి కూడా ఉందండి. ఏంటి అంటే ఈ కోరిక, ఒక కోరిక తీరింది, ఇప్పుడు నాకు 1 కోటి రూపాయలు కావాలనే ఆశ ఉంది, నేను సంవత్సరానికి 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నాను, నా కోరిక తీరింది, ఇంకా అక్కడతో ఇంకా నేను డబ్బు సంపాదించాలి అనే ఆశ నాకు పోతుందా? చెప్పండి, పోదు కదా. ఈ సంవత్సరం నేను 1 కోటి రూపాయలు సంపాదించానంటే నాకు వెంటనే నా గోల్స్ లిస్ట్లో నెక్స్ట్ ఇయర్ 2 crores సంపాదించాలి. 1 కోటి రూపాయలు సంపాదించిన నాకు 2 కోట్లు సంపాదించడం కష్టమేం కాదు. ఇంకొంచెం ఆలోచిస్తాను, ఇంకా కొన్ని చోట్ల పెట్టుబడులు పెడతాను, ఇంకా నా ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెంచుకుంటాను. మరి ఆ 2 కోట్లు తీరుతుందా అంటే తీరదు. ఇంకొక సంవత్సరానికి 3 కోట్లకు టార్గెట్ వెళ్తుంది, తర్వాత 30 కోట్లకి వెళ్తుంది, తర్వాత 100 కోట్లకి వెళ్తుంది, తర్వాత 500 కోట్లకి వెళ్తుంది. అట్లా పెరుగుతూనే ఉంటుంది. ఒకవేళ ఈ కోరిక తీరకపోతే, కోరిక కలిగినప్పుడు, అంత కోరిక ఉన్నప్పుడు ఈ ఒక్కటి తీరిపోతే నా లైఫ్లో అయిపోతుందా అంటే అవ్వదు. కోరికలు అనేవి నిరంతరంగా ఉంటాయి. ఆ కోరిక తీరింది అంటే కొంతమంది బ్యాలెన్స్ చేసుకోలేకపోతే జరిగేది ఏంటంటే దురాశకి వెళ్ళిపోతుంది. ఆశ నుంచి దురాశకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ కోరిక తీరిందనుకోండి హ్యాపీగా ఉంటారు, ఆ కోరిక తీరలేదనుకోండి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. కోపానికి కారణం కూడా కోరికలే. మన ఇంట్లో కొంతమందిని చూస్తూనే ఉంటాం మనం. ఇంటికి ఒక్కళ్ళైనా ఉంటారు ఖచ్చితంగా, ఎవరో ఒకళ్ళు విపరీతమైన కోపదారి, నేను కోపదారి మనిషినండి అంటారు, వాడి కోపదారి మనిషి అండి అంటారు. అవును కదా. ఇలాంటి వ్యక్తులు కోపం ఎందుకు వస్తుంది బయటికి, ఎందుకు అంత కోపంగా ఉంటారు అంటే వాళ్ళు అనుకున్న పని అవ్వకపోవడం వల్ల, వాళ్ళు అనుకున్నట్లుగా జరగకపోవడం వల్ల కోపం వచ్చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు ఏదనుకుంటే అది జరగాలి, అలా జరగకపోతే కోపం వస్తుంది. మరి ఈ కోపం అన్నింటికీ మంచిదేనా? ఈ కోపం అన్నింటికీ మంచిదేనా? ఈ కోపం వల్ల ఎదుర్కొనే నష్టాలు ఏంటి, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే కోరికలుగా మీరు అంటే వాటి మీద పెంచుకున్న మమకారం ఏదైతే ఉందో, వాటి మీద పెంచుకున్న అటాచ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం పరిధిలో ఉంచుకోవాలి. అది మన కంట్రోల్లో ఉండేటట్లుగా ఉంచాలి. దాని మీద కనుక మనం దానికే పెద్దనం ఇచ్చేస్తే మనల్ని ఏదో రోజుకి ఈ దురాశకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా లైఫ్ని బ్యాలెన్స్డ్గా ముందుకు తీసుకెళ్ళడం అలవాటు చేసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.